మమ్మీని స్టేషన్ నుంచి విడిపించడానికి లాయర్ అంకుల్కి మనీ ఇవ్వాల్సి వచ్చింది. పాపం డాడీ దగ్గర మనీ లేవు కదా, అందుకే నేను సంపాదించిన డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మీకు ప్రామిస్ చేసినట్టుగా బొమ్మలు కొనివ్వలేకపోయాను, కానీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కొనిపెడతాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? బొమ్మల కోసం నువ్వేమేం ఫీల్ అవ్వట్లేదు అన్నయ్య. చెయ్యని తప్పుకు మమ్మీ స్టేషన్కి వెళ్ళింది కదా, అందుకు ఫీల్ అవుతున్నాం. అవునన్నయ్య, నువ్వు సంపాదించిన మనీని లాయర్ అంకుల్కి ఇచ్చి మమ్మీని బయటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. లేదంటే పాపం మమ్మీ స్టేషన్లోనే ఉండిపోయేది. అయితే మీరు బొమ్మల కోసం బాధపడట్లేదన్నమాట. లేదన్నయ్య, మాకు బొమ్మలొద్దు, మమ్మీ డాడీయే చాలు. ఇక నుంచి నువ్వు మా కోసం కష్టపడద్దన్నయ్య, మేమేది అడగం. మీరు అడిగినా అడగకపోయినా మీకేం కావాలో నాకు తెలుసు. మీరు హ్యాపీగా ఉండడం కోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఇంత చిన్న వయసులోనే నీకెంత మెచ్యూరిటీ ఉంది బన్నీ. అన్నయ్య కష్టపడకూడదని మీరు అంటూ ఉంటే అన్నయ్యపై మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. చెల్లెళ్ళు నోరు తెరిచి అడక్క ముందే అన్నీ ఇస్తానని నువ్వు అంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది బన్నీ. చెల్లెళ్ళు చెప్పినట్టు నువ్వు ఇంకెప్పుడు కష్టపడకూడదు. మీకేం కావాలన్నా మేమిస్తాం. పండుగ రోజు మీరు కోరుకున్నట్టు బొమ్మల కొలువు పెట్టుకుందరు గాని మీకు మేం బొమ్మలు కొనిస్తాము. వద్దు మమ్మీ, మన దగ్గర మనీ లేవు కదా. అనుకున్నదొకటి అయ్యిందొకటి. నేను వదిన్ని చంపాలనుకుంటే ఆ అభి వసూలు కాపాడారు. నేను మేనేజర్ని అవుదాం అనుకుంటే నా రాజా ఓ హారికని మేనేజర్ని చేశాడు. అభి వసూలు హాస్పిటల్కి రాకపోయి ఉంటే ఈ పాటికి వదిన ఫోటోకి దండ పడిపోయి ఉండేది. హారిక లేకపోయింటే మేనేజర్ పోస్ట్లో నేనే ఉండేదాన్ని. ఈ రోజు మిస్ అయింది. రేపు ఎలాగైనా వదిన్ని చంపేయాలి. ఆఫీసులో నా రాజాని అడగలేకపోయాను, ఇప్పుడు ఫోన్ చేసి నిలదీస్తాను. ఈవిడ ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేస్తే ఏమవుతుందో తెలియదు. చేయకపోతే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తుందేమో. చెయ్యాలా వద్దా? కమాన్ రాజా, ఫోన్ ఎత్తు. హలో, ఏంటి రాజా ఇలా చేసావు? నేనేం చేశాను? చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తున్నావా? నేను వదిన్ని చంపబోతున్నట్టు తనకెలా తెలిసింది? ఈ విషయం మీకెలా తెలుసు? నాకేంటి, అందరికీ తెలుసు. అందరికీనా? ఎవరు చూడలేదే? అందరూ చూశారుగా. అందరూ అంటే ఎవరెవరు చూశారు? ఆఫీస్ స్టాఫ్ అందరూ చూశారు. వాళ్ళ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు? ఆఫీస్ స్టాఫ్ హాస్పిటల్కి రావటం ఏంటి రాజా? మరి
అందరూ చూసారన్నారు. మీరు హారికను మేనేజర్ని చేయటం అందరూ చూశారు కదా రాజా. మీరు ఆ విషయం గురించి చెప్తున్నారా? మీరు ఏ విషయం గురించి అనుకుంటున్నారు? సర్లే, ఈ టైంలో కాల్ చేశారేంటి? నన్ను కాదని ఆ హారికను ఎందుకు మేనేజర్ని చేశారు? రేపు ఆఫీస్కి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. వసే వసే వసే, ఆగవే ఆగవే, అంతా ఉత్తితేనే. ఊరికే చెప్పాను. నేను చెప్పినంత మాత్రాన నేను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తారా ఏంటి? అసలు ఆలోచన మీకెందుకు వచ్చింది? ఏదో పెద్దదాన్ని, పెద్ద పోస్ట్ కదా అని ఆశపడ్డాను. నాకు అదృష్టం లేదు. నువ్వు మేనేజర్ అయ్యావు, అసూయ ఉంటుంది కదా. ఒకవేళ నేను మేనేజర్ అయితే నువ్వు కూడా కుళ్ళుకునేదానివి కదా. నేను పక్క పుట్టిదన్నా? అబ్బే కాదే, స్లిమ్గా అందంగా ఉంటా. నాకు కూడా నీలాగా అవ్వాలనుందే. నీ మీదట్టే దొంగ ఒట్లు పెట్టకండి. రేపు రేపు చెప్తాను మీ సంగతి. వసే వసే, దీని కోపం తగ్గినట్లేదు. రేపేదోలా మేనేజ్ చేయాలి. నా రాజాతో చెప్పి దీని తిక్కు కుదర్చాలి. హలో వైష్ణవి, హాస్పిటల్లో ఉన్నావమ్మా? మేడం గారికి స్పృహ వచ్చిందా? డోంట్ వరీ వైష్ణవి, ఈరోజు తప్పకుండా మేడం స్పృహలోకి వస్తారు. పూజ అవ్వగానే ఈ జమ్మిపత్రి పెద్దవాళ్ళకి ఇచ్చి దండం పెట్టుకోవాలి. పండగని తల ఒక పని చేస్తున్నారు. నాకు రెండో పెళ్ళయ్యుంటే నేను కూడా నా రెండో భర్త పాదాలకు పూజ చేసుకునేదాన్ని. వచ్చే దసరాకైనా నా కోరిక నెరవేరుతుందో లేదో. అక్క, హెల్ప్ చేయమంటావా? పోనీ ఇల్లంతా పసుపు నిల్చాలనా? పసుపు కుంకుమ బొట్లు పెట్టినా? పోనీ నువ్వు వెళ్ళి కిచెన్లో వంట పని చూడక్క, నేను పూజ పని చూస్తాను. వంట అయిపోయింది హారిక. పావని అక్క దేవుడి ప్రసాదం వండేసింది. పర్వాలేదక్క, నేను పూజ చేస్తాను. ఎన్నడూ లేంది నువ్వు పూజ చేస్తాను అంటావేంటి? ఏ, నేను పూజ చేయకూడదా? ఎంతో మంది దేవుళ్ళు దీవిస్తే గాని నాకు మేనేజర్ పోస్ట్ రాలేదు. అందుకని దేవుళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నావా, లేకపోతే కాక పడుతున్నావా?